ఈరోజు నేను పనస గింజలతో కూర ఎలా చేస్తారో చెప్తున్నా. పనస గింజలు యాక్చువల్గా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైనా మోకాలు నొప్పులు ఉన్నా కానీ వీటిని తినచ్చు అనమాట. ఫస్ట్ అయితే పనస గింజలు తీసుకుని వాటిని కొంచెం కడిగేసి తర్వాత వాటిని బాయిల్ చేసుకోవాలి. మనం బాయిల్ అవ్వడానికి మ్యాక్సిమం టైం పడుతుంది. సో కాబట్టి ఈ మ్యాక్సిమం బాయిల్ అయ్యే టైంలో మనం ఏం చేయాలంటే కుర్మాకి సంబంధించిన ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని కట్ చేసి అంటే ప్రాపర్గా మనం కర్రీకి కుర్మా చేయాలంటే ఒక్కొక్కసారి మనం ఒక్కో స్టైల్లో కట్ చేస్తాం కదా, అలా. ఇప్పుడైతే పనస గింజలు ఉడికాయో లేదో చూద్దామంటే అవి మంచిగా బాయిల్ అయినట్లు. కొంచెం బాయిల్ అయితే ఏమవుతుందంటే పైన లేయర్ కొంచెం ఊడిపోతుంది. అవి బాయిల్ అయ్యే లోపల మనం దీనికి సంబంధించిన తాలింపు చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనం తాలింపు గింజలు, తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ మిర్చి, కాస్త కరివేపాకు వీటిని వేసి కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత దీనిలో మనం అది కొంచెం మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయాలన్నమాట. వేగిన తర్వాత కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు, అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం వేసుకుని తర్వాత చెక్ చేసుకునేటప్పుడు మళ్ళీ వేయచ్చు. ఒకసారి చూద్దాం పనస గింజలు అయితే ఉడికాయో లేదో. అంతలో ఫ్రై అవుతూ ఉంటాయి కదా, సో మనం అలా ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు అది కొంచెం బాయిల్ అయినట్లు కొంచెం మెత్తగా అయింది. లైక్ ఎలా అంటే మనకి ఆలు కానీ కాజు కానీ మనం కర్రీస్ చేస్తాం కదా, సో అలానే అనమాట ఇది. ఆ పనస గింజలు పట్టు అంటే యాక్చువల్లీ కొంతమంది తినేస్తారు, కాకపోతే ఇది కొంచెం వగరుగా కొంచెం చేదుగా అనిపిస్తుంది ఆ పొట్టు ఉంటే. అందుకోసమని అది మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసి అలాగా మనం మొత్తం దాన్ని హాఫ్గా వేసుకోవచ్చు, కొంచెం స్లైసెస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. వేసి మనకి తాలింపు ఆల్రెడీ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత దీనిలో మనం తురిమి పెట్టుకున్న టమాటాలు, అలాగే అల్లం పేస్ట్, ముందుగానే అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాం కదా, అల్లం పేస్ట్ దీనిలో వేసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం కట్ చేసిన గింజలు ఉన్నాయి కదా, వాటిని ఆ ముక్కల్ని కూడా దీనిలో వేసి కొంచెం సేపు ఇది కూడా ఆయిల్ ఆ స్టింగ్ మొత్తాన్ని కొద్దిసేపు అబ్జర్వ్ అయిన తర్వాత మనం మళ్ళీ 2-3 మినిట్స్ దాన్ని అలానే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత తీసి మనం దాన్ని కొంచెం అవి బాగా దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. కర్రీ మొత్తం మంచిగా కొంచెం చిక్కగా అంటే థిక్నెస్ ఉంటుంది. తర్వాత దానిలో కొంచెం కారం వేసి ఒక 2 మినిట్స్ అలా అది మూత వేసేసి క్లోజ్ చేసి ఉంచాలి. ఆయిల్కి స్పైస్ మనం వేసిన కారం కొంచెం అలా అవుతుంది కదా, అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి దానిలో మనం మ్యాక్సిమం మరీ ఎక్కువ కాకుండా మనం మామూలు కర్రీస్ కొంచెం బాయిల్ అవ్వడానికి వాటర్ యాడ్ చేస్తాం కదా, సో అలానే కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ ఇంకిపోయేలా ఇలాంటి స్టేజ్ వచ్చేదాకా మనం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దాన్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తూ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మ్యాక్సిమం మెంబర్స్ ఏం చేస్తున్నారంటే జస్ట్ చూసి వదిలేస్తున్నారు. అలా కాకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దీన్ని మనము చపాతీకి కూడా యూజ్ చేసుకోవచ్చు, చపాతీ పరోటాకి కూడా. సో అలా కూడా చేయొచ్చు, ఐదర్ రైస్లో అయినా తినచ్చు. మంచి కుర్మా అనమాట. ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.